నమస్తే అండి. ఈరోజు మనం బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ని తీసుకొని అరకప్పు వేయించిన పెసరపప్పుని తీసుకొని ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకో. ఒక కప్పుకి 5 కప్పుల నీళ్లు వేసుకొని ఇందులోనే ఒక కప్ పాలను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొన్ని పాలని ఎక్కువగా వేసుకుంటున్నానండి. కొంతమంది మొత్తం పాలతో చేస్తారు, కొంతమంది పాలు వేయకుండా కూడా చేస్తారండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టి మూత పెట్టకుండా అన్నం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. అన్నం దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం మంచిగా కరిగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకొని నెయ్యిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన పరమాన్నం తయారైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.